ಮುಖಂಡ ಸಭೆಯನ್ನು ಇವತ್ತು ಕರೆದು ಈ ಒಂದು ಮುಖಂಡ ಸಭೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಒಂದು ಸಭೆಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ನಾಯಕರು, ನಮ್ಮ 2023ರ ವಿಧಾನಸಭೆ అభ్యర్థిಯಾದಂಥ సౌమ్య స్వభావದ వ్యక్తి, ತುಂಬ పచ్చార్పం ఉంటారు తెలుగులో, అట్లా వ్యక్తి మన ఆజ్ఞాన వాళ్ళు వచ్చినారు ఈ ప్రోగ్రాంకి. ఆయనకి మొట్టమొదటిసారిగా మన పంచాయతీ పరంగా స్వాగతము, ధన్యవాదాలు చెప్పాలి. అదే రీతిగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నీలకంఠ గౌడ్ వచ్చినారు, వాళ్ళకి స్వాగతము. అదే రీతిగా మన టౌన్ బ్లాక్ అధ్యక్షులైన అమానుల్లా వచ్చినారు, వాళ్ళకి స్వాగతము. దాని జతకి వేదిక పైన అనేక ముఖండ్లు ఉన్నారు. మన కాడేపల్లి చూడకుండా, ఇంకా మన ఉమ్మనాంజన్, ఇంకా గడ్మెంక రామన్, ఇంకా నందాన్, ఇంకా మన తిమ్మిరెడ్డి మామన్, ఇంకా టోటల్గా మన గోల్పల్లి వెంకటేష్, ఇంకా అందరూ ఉన్నారు ఇక్కడ. టోటల్గా మన గుయింపల్లి మంజు ఉమాశంకర్, అనేక ముఖండ్లు వచ్చినారు. దాని జతకి మీరు పంచాయతీని ఇంకా అన్ని ఊర్లు, మన పంచాయతీలో 10 ఊర్లు వస్తాయి, 10 ఊర్లు ఇంకా అందరూ ముఖండ్లు వచ్చినారు. మీకు అందరికీ ధన్యవాదాలు, మొదటిసారిగా నమస్కారాలు కూడా. ముఖ్యంగా మనకి సుమారు నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇంకా మన పంచాయతీలో మ్యాక్సిమంగా ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా మీరు అందరూ సహకరించుకొని ఎప్పుడూ మన బూత్లంతా మెజార్టీ వచ్చిండే కాంగ్రెస్ పార్టీకి వచ్చిండాయి. ఒకసారి మనం కొత్త మంజునాథ్ చేస్తే ఇండిపెండెంట్కి, ఒకసారి నాగేష్ చేస్తే అప్పుడు మెజార్టీనే వచ్చింది. దురాదృష్టవశాత్తు మన ఏమేమి సమస్యలు అయినా, ఏమేమి యావదో దీనికన్నా పాపము మనకి చాలా మెజార్టీ తగ్గామన్నారు 2023లో. మన ఆజ్ఞానాన్ని ఇప్పుడు గెలిపించుకొని ఉంటే ఆయన మన తాలూకి ఎంత డెవలప్, కొత్తూరు మంజునాథ్ ఎంత మన తాలూకి, మన ఊరికి, మన గ్రామాన్ని, మన పంచాయతీకి కూడా మన కొత్తూరు మంజునాథ్ మ్యాక్సిమం డెవలప్మెంట్ చేయండి. సిమెంట్ రోడ్లు తమచిపెట్టి, జనాలు తమచిపెట్టి, దేవస్థానాలు తమచిపెట్టి, టోటల్గా ఎన్ని విధాలుగా చేయాలో కొత్తూరు మంజునాథ్ మనము మన పంచాయతీ వాళ్ళు, మన పంచాయతీ గుడిపల్లి పంచాయతీ కావచ్చు, మనం సిక్కాబట్టే ఉపయోగించుకొని కూడా మన అజ్ఞానానికి మనం ఓటు మెజార్టీ ఇచ్చే కాలే. దాంట్లో అందరూ సమస్యలు ఉన్నాయి. దయపెట్టి ఈ సలీకి అట్లా కాకుండా ఆజ్ఞాన అయిపోతే ఎమ్మెల్యే అయినంటే మనకి 100కి 100% మనకి రైట్ హ్యాండ్ ఉంటా ఉండే, మనం చూసిన దాకా నడుస్తున్నాం. అయినా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేనే. ఎట్లా అంటే మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆయన ఆజ్ఞాన అయిపోతే ఏమి లెటర్ ఇస్తే ఎవరికన్నా ఇట్లా తహసీల్దార్ కావాలంటే ఇట్లా తహసీల్దార్ మన తాలూకులకు రావాలా, ఇట్లా ఆర్ఐ రావాలంటే ఇట్లా ఆర్ఐ ఉండాలా, ఇట్లా ఇంజనీర్ రావాలంటే ఇట్లా ఇంజనీర్ ఉండాలా. టోటల్ అధికారం అంతా అయిపోతే కొత్త ఆజ్ఞాన సెట్లో ఉంది ఇప్పుడు మన తాలూకులో. ఎలా అంటే మన కర్ణాటక రాజ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు యావది లెక్కలో కూడా ఆజ్ఞాననే మనకి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే మన తాలూకు ఉన్నట్టు. పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ అని తీసుకో, మనం ఏం చెప్తే అదే ఫైనల్, అంతే. ఆ లెక్కలో ఇట్లా నడుచుకొని పోతూ ఉంటాడు. దాని జతకి ఆజ్ఞాన కూడా కొత్తూరు మంజునాథ్ మన కొలార్లో ఎమ్మెల్యే అయినాక ఆయన సహకారంతో, కొత్తూరు మంజునాథ్ సహకారంతో మన తాలూకులో అనేకమైన ఇట్లా ఈ సంవత్సరం ఇంకా సర్వీస్ చేసుకొని వస్తూ ఉన్నాడు. ఇంక ముందు దినాల్లో కూడా ఆయన మన జట్లోనే ఉంటాడు. ఎప్పటికీ మన జట్లో ఉండేట్ల వ్యక్తి, మన సొంతం మన కుటుంబంలో ఉండేట్ల వ్యక్తి ఆజ్ఞానండ. అట్లా అవనికి మనం ముందు దినాల్లో ఆయనకి కాపాడుకోవాలా, ఆయన మన తాలూకులో పెట్టుకోవాలా, ఉల్పించుకోవాలా అని మీతో మనవి చేసుకుంటూ, అన్నకి ముందరికి ఇంకపోతే ఇప్పుడు రేపు 26వ తారీఖు ఇంకంతా 14 నెలలు ఉంది ఎలక్షన్. ఇప్పటికి 14వ దిన నాడు అయిపోయింటుంది ఎలక్షన్, 90% అయిపోయింటుంది ఎలక్షన్. ఇప్పుడు శుక్రవారం నాటికి అయిపోయింటుంది ఎలక్షన్. అప్పుడు ఈ ఎలక్షన్లో ఎంపీ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీని ఇంకా కేవీ గౌతమ్ అనే వ్యక్తిని మన హైకమాండ్, మన పార్టీ వాళ్ళంతా చేసి సర్వానుమతంగా ఆయన క్యాండిడేట్ చేసి మన క్యాండిడేట్కి పంపించినాడు. ఆయన చాలా మంచోడు, అంతా మంచోడు కాదు. ఆయన పాపం చాలా మృదువైనట్ల వ్యక్తి. మన జిల్లాకి, మనకంతా మన తాలూక్కి ఆయన ఎంపీ అయితే అనేక సౌలభ్యాలు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి మన తాలూకు డెవలప్ అవుతుంది, మన డిస్ట్రిక్ట్ డెవలప్ అవుతుంది, మన జీవనాలు కూడా అందరికి కూడా ఒక రకంగా ఆయన ఏమవుట్ తెస్తాడు. ఇప్పుడు దేవరసం అంతా 500 ఎకరాలు ఇండస్ట్రీ చేసి ఒక 4 ఇండస్ట్రీ తెస్తే మన చిన్నోళ్ళు ఎవరో డ్యూటీకి పోతారు, మన ఆడబిడ్డలు ఎవరో ఒక టైలరింగ్ ఫ్యాక్టరీ చేసి పోతారు. మన కుటుంబాలకు అందరికి కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలం అవుతుంది. దయపెట్టి మీతో పదే చేయముకి మీతో వినతి చేసుకునేది అంటే 26వ తారీఖు నాడు మన కేవీ గౌతమ్కి మనందరూ కూడా చేయి గుర్తు సీరియల్ నెంబర్ 1, కాంగ్రెస్ పార్టీది సీరియల్ నెంబర్ 1 చేయి గుర్తు. మనందరూ కూడా దయపెట్టి మీరందరూ కూడా చేయి గుర్తు కోటేపించాలా, సీరియల్ నెంబర్ 1 కోటేపించాలా అని కోరుకుంటూ, ఇంకొకటి ఏమంటే మన కోట అడిగేదానికి మనం అడగచ్చు, ధైర్యంగా అడగచ్చు. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళిక ప్రకారంగా మనం అందరికీ జనాలకి, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి నెలకు 2000 బస్ ఫ్రీ ఇవన్నీ ఇచ్చిండాం. దాని చేతికి ఇప్పుడు ప్రణాళిక అవుతాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక. సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఒకటి అవుతా ఉంది.
ఎవరు నిరుద్యోగంగా చిన్నోళ్ళు ఎడ్యుకేషన్ చేసుకొని చిన్నోళ్ళు ఇంట్లో ఉంటే డ్యూటీ లేకుండా ఉండే వాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000. ప్రతి ఆడవాళ్ళ కుటుంబం హెడ్ ఆడవాళ్ళకి సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చేట్లాగా స్కీమ్ పెట్టినారు. 100% ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అందరూ కూడా ఎవరికి వేరే సన్నబన్న సమస్యలు ఎవరికి లేకుండా వాళ్ళ జీవనాలు తక్కువట్టుగా చేసుకొని పోయేట్లా ముందర దినాలు బతికేట్లా అవకాశాలు మస్తుగా ఉంటాయి. ఇవంతా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకునే దానికోసం ఇవంతా చెప్తే మన జనాలకు అర్థమయ్యేట్టుగా చెప్తే దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇట్లా వేస్తే ఇట్లా కాంగ్రెస్ కోటేస్తే ఇట్లా వస్తాయి. దాని జొత్తి మనకి ఇప్పుడు మన క్యాండిడేట్ బీజేపీ వాడు కాదు, ఇటు జేడీఎస్ పార్టీ క్యాండిడేట్. మనకు ఆపోజిట్ క్యాండిడేట్ ఉండేవాడు జేడీఎస్ పార్టీ క్యాండిడేట్. జేడీఎస్ అంతా ఈ పొద్దు రేపు మునిగే స్టేజ్లో ఉండదు మన జిల్లాలోన మన స్టేట్లో కూడా. మీకు అందరికీ తెలిసిండేది అంతా దగ్గర కొనకొచ్చేసింది. ఇంక ముందు దినాల్లో ఏమి జేడీఎస్ పక్షం మన కర్ణాటక రాజ్యంలో ఉండేలే. అది టోటల్గా ఎవరికి జ్ఞానం ఉండే వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. యోచన చేస్తే ఏమేమి జేడీఎస్ పార్టీ 1994 ఎట్లుండే, అన్నకి ఎట్లుంది, ఇప్పుడు 10 ఏళ్ళు అయినాక ఎట్లా, ఇప్పుడు ఎట్లుంది, ఇంక ముందుకు ఏం పెట్టిందో తెలుస్తుంది. అందుకే మన కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లంగా ఉండేట్ల పార్టీ మన రాజ్యంలోనే ప్రాబ్లంగా ఉంది, దేశంలోనే ప్రాబ్లంగా ఉంది. దయపెట్టి మీతో అందరికీ చేయముక్కి నేను వినంతి చేస్తున్నదంటే దయపెట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పి మన కేవీ గౌతమ్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 చేయి గుర్తు కోటెప్పించాలని కోరుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మీకు అందరికీ నేను ఇంకోసారి నమస్కరించి నా మాటలు ముగిస్తాను.